హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి ఉపయోగపడే మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ చూద్దాము. అది టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్లో చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద బస్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఈజ్ 25 km/h అన్నాడు. అంటే ఒక బస్ యొక్క స్పీడ్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ అంటే ఆపి వెళ్తూ ఉంటుంది కదా, ఆ స్టాపేజెస్ కానీ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ వచ్చేసి 25 km/h అన్నాడు. అదే ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ అంటే ఆపి వెళ్తున్నారు కదా, ఆ ఆపే వాటిని ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ వచ్చేస్తే అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత ఉంది? 40 km/h ఉంది. ఇప్పుడు వచ్చేసి ఫైండ్ ద హౌ మెనీ మినిట్స్ డస్ ద బస్ స్టాప్ ఇన్ అన్ అవర్. అంటే ఒక అవర్లో ఆ బస్ అనేది ఎన్ని మినిట్స్ స్టాప్ చేస్తుంది ఓవరాల్గా ఒక అవర్లో. ఓకే, వెన్ ఇంక్లూడింగ్ అండ్ ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ఆర్ గివెన్ ఇన్ ద సొల్యూషన్. ఓకే, ఎప్పుడైతే ఇంక్లూడింగ్ అండ్ ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ అనే ప్రాబ్లం వచ్చిందంటే మనం డిఫరెన్స్ బై ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ తీసుకోవాలా. ఓకేనా, డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ వచ్చేసి 40, 2 స్పీడ్స్ వచ్చేసి 40, 25 వచ్చారు. 40 - 25/40 × 60. అంటే ఇంటూ 60 ఎందుకు వేసుకున్నాం అంటే ఫైండ్ హౌ మెనీ మినిట్స్ అన్నారు కాబట్టి ఇంటూ 60 వేసుకున్నాం. 40 - 25 వచ్చేసి 15/40 × 60. 23s are 22s, 15 3s are 45/2. ఓకే, 2 1s are 2 2s are 2 2s are 0.5, 25 22.5 minutes. The bus stop in an hour 22 minutes in 5 seconds అన్నాడు. అంటే 1 అవర్లో ఎన్ని మినిట్స్ స్టాప్ చేసిందని అడిగాడు కాబట్టి 22 minutes 5 seconds స్టాప్ చేసింది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.